తీస్తున్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఫిష్ వెంకట్ ఎలాంటి సపోర్ట్ లేకుంటే ఇటు ఇండస్ట్రీకి వచ్చారు, ఎంతోమంది అభిమానులను చేసుకున్నారు. అందరినీ దోశ చేసుకుంటాడమ్మా, అందరితోనే మంచిగా ఉంటాడు. అన్నా అన్నా అని మన మాట మంచిగా అన్నా ఏదనా అనా ఏదనా అంటే ఆ మాటకి వాళ్ళు మస్తు మురిసిపోతురమ్మా. నా కొడుకు చిరంజీవి వాళ్ళు పుణ్యం కట్టుకొని ఇంత కష్టపడ్డా కానీ బతకకపోయిందమ్మా. ఎన్ని రోజులు ఈ కాళ్ళ పుండ్లు తక్కువ కాక ఈ ఆపరేషన్ చేయక అట్లా అయిపోయిండు. ఏం చేయాలమ్మా? నా కొడుకు అందరికి సాయం చేసిండు, అందరినీ చూస్తాడు. బిడ్డ గరీబు వాళ్ళడానికి ఇష్టం, మేము గరీబుగా బతికిన వాళ్ళమే మేము. వాడు ఇప్పుడు అందులోకి పోయి సంపాదించావు, ఇల్లు కట్టుకుంటుండు. ఇల్లు కట్టుకుని ఉందామన్న సమయానికి దాటుకుంటుండు. బిడ్డ మేమేమైనా ఎందుకు బతకాలి బిడ్డ? ఆయనకంటే పెద్ద ఆమె మొన్ననే 5 నెలలు అవుతుంది చచ్చిపోయాలక్క. ఈడిపోతుండు. నేను ఎందుకు బతకాలి బిడ్డ? ఎవరి కోసం బతకాలి బిడ్డ? నేను నా కొడుకు బంగారం కొడుకు ఈ టైం వరకు నాకు నాటి తీసుకొచ్చి పెట్టేస్తుండ. నా అయ్యా నా దయగల కొడుకు బిడ్డ. సరిగా ఏం మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు మీతో? ఏమని ఏం మాట్లాడారు? చివరిసారి ఎప్పుడు మాట్లాడారు? చివరికి మొన్న మాట్లాడిండు. దవాఖానకు రేపు పోతామనగా, అమ్మ నువ్వు మంచిగా తిను, మంచిగా ఉండు, ఏక పిల్లనాలి ఏళ్ళ గలిగా తిడుతుండే, ఏ లంచమన్నా పట్టించుకోవకు, నువ్వు తిను మంచిగా ఉండు అని నాకు ఫోన్లో మాట్లాడి చెప్పిండు బిడ్డ. అదే మాట చివరి మాట. తెల్లారి దవాఖానలో కొంచెం వేసి నువ్వు నా కాలు ఇరిగి పడి నేను లేవలేక ఇట్లా బాధపడుతున్నా. ఆ దవాఖాన నుండి ఈ శవమే వచ్చింది. వారం నుండి నోట్ల మధ్య నిలవేయకుండా వండుకున్నాడు. నేను మంచిగా అవుతా, నే అమ్మా నేను మంచిగా అవుతా, నే అమ్మా అని అనేటోడు బిడ్డ. నా కొడుకు అందరినీ అక్క చెల్లి అందరినీ మంచిగా చూసుకుంటుండే ఆయన బిడ్డ. మాట్లాడింది బిడ్డ. ఒక బిడ్డ, 2 కొడుకులు. మా బాబుకు ఏం చేయాలి బిడ్డ? దాటుకునే అయిపోయావా, అవసరం అయిపోయింది, పోతున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా ఈ కార్యక్రమాలు ఎట్లా జరగాలి? కొత్తింట్లో కొద్ది దావత్ చేసుకుంటున్నాడు. ఈ దావత్ చేసి పోతుండు బిడ్డ. నాయనా నా ఎంకయ్యా, ఓ ఎంకయ్యా లేవురా, అందరు వచ్చి మాట్లాడుతూ లేవురా. ఓ వెంకటేశా నాయనా, ఓ నాయనా మాట్లాడుతూ లేవు. వీళ్ళందరూ వచ్చిర్రు, లేవు మాట్లాడుతూ లేవు. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం మీద నిన్న 11 గంటల సమయంలో ఆయన మరణించినట్లు కూడా ఇప్పటికే చెప్పారు. గత కొంతకాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇటు పెద్ద ఎత్తున చాలామంది కూడా ఇటు సినిమా ఇండస్ట్రీని కావచ్చు, కుటుంబ సభ్యుల అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విద్వస్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి చివరిసారి చూడడం కోసం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం విషాద ఛాయలనుకున్నాయని చెప్పొచ్చు. ఒకసారి సతీమణితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, అసలు ఈ టైంలో మాట్లాడడం సరి కాదు, కానీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అభిమానులకి ఏం చెప్పాలి? వాళ్ళకి తెలుసు అన్నీ, వాళ్ళకి తెలుసు. ఆయన చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు మనం విద్వస్లో కూడా మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు గబ్బర్ సింగ్ చాలా సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఫిష్ వెంకట్గా తన ముద్రను చాటుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరేమవుతారు? నేను తమ్ముడిని అవుతాను. నాకు తమ్ముడు అవుతారా? సో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మా అన్నగారు. కానీ ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయిందని తెలియదు. అట్లా అని మేము వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కొద్దిగా ఆయనకి హెల్త్ పరిస్థితి బాగా లేకుండా
దాని గురించి మేము ఇక్కడ వచ్చాము. అంటే డబ్బులు కూడా లేవంటే కూడా కొంత సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చాయి. సపోర్ట్ ఏ విధంగా ఉంది? సపోర్టు చేసిన వాళ్ళు చేశారు మేడం. ఇక అంతకంటే ఎక్కువ తెలియదు మాకు. నేను కజిన్ బ్రదర్ని అయితే దూరం నుంచి వచ్చాను. మీరేమవుతారు? ఏం లేదు. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. యూనివర్స్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చివరిసారి అంతిమ వీడుకోలు పట్టుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా కన్నింటి పర్యంతం అవుతున్నారు. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఏమవుతారమ్మా ఫిష్ వెంకన్న? అన్నయ్య. సో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారి కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. అంటే కొంతమంది ఇచ్చారు కానీ పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ ఏం రాలేదు. మేము అన్నయ్య ఆరోగ్యం మంచిగా అయితే చాలు అనుకున్నాము. ఒక్కరోజు మాత్రమే తను మాట్లాడాడు. ఆ తర్వాత మొత్తం మాట్లాడలేని పరిస్థితి. ఏమన్నా తింటావా అని అడిగితే ఉప్మా తింటా అని అడిగాడు. కానీ అప్పటికి ముక్కులో నుంచి పైపేసి జ్యూస్లు వేయడం జరిగింది. మాట్లాడాడు, ఒక్కరోజు మాత్రమే మాట్లాడాడు. తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇంకా క్రిటికల్ అయిపోయింది అన్న పరిస్థితి. అంటే ఓన్లీ కిడ్నీలేనా ఇంకేమైనా? కిడ్నీలు ఫస్ట్ 2 డ్యామేజ్ అయిందని చెప్పారు. తర్వాత కాలుకు ఆపరేషన్ అయిన ఉంటే అది పాయిజన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందని తెలిసింది. తర్వాత లివర్ కూడా పాడైందని తెలిసింది. లాస్ట్ మూమెంట్లో ఇంకా అసలు మాటలు లేవు, కోమలోకి వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ నుంచి మాత్రం ఒక్కరోజు మాత్రమే మాట్లాడాడు. ఆ రోజు మంచిగా అయిపోతాడు అనుకున్నాం అందరం మేము, కానీ ఇంత దారుణంగా అయిపోతుంది అనుకోలేదు. కిడ్నీ ఎవరైనా దానం చేస్తారు, మంచిగా అయిపోతాడు, వస్తాడనే ఆశతోటే ఉన్నాం అందరం, కానీ ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు. అందరి అభిమానం సంపాదించుకున్నాడు అన్నయ్య. అందరితో ప్రేమగా ఉండేవాడు. ముసలి వాళ్ళకు కూడా ఎక్కడన్నా ఎవరు లేకపోతే అన్నయ్య వెళ్ళి కాష్టం చేసి వాళ్ళకి అంత్యక్రియలు చేసి వచ్చేవాడు. అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్న చాలామందిని ప్రేమగా చూసేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. మంచి పేరు సంపాదించాడు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇలా చాలా ఘోరంగా అయిపోయింది అన్న పరిస్థితి. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున రోధిస్తున్నారు ఇటు కుటుంబ సభ్యులు. నిన్న రాత్రి ఇక్కడికి అడ్డగుట్టలోని తన నివాసానికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చిన అనంతరం ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారు. చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటు సినిమా ఆర్టిస్టులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి చివరిసారి కూడా వీడుకోలు పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంతో మందిని నవ్వించారు. ఈరోజు మమ్మల్ని వదిలి వెళ్ళడం ఎంతో ఆందోళన కారణంగా ఎంతో బాధగా ఉంది. ఆయన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులు ఒకరొకరుగా తరలి వచ్చి చివరిసారి భౌతిక కాయాన్ని చూసి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక విషాద ఛాయలాడుకునే గత కొన్ని రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిన అనంతరం వాటిని మార్పిడి చేయాలని ఒకవైపు వైద్యులు సూచించినప్పటికీ ఇంకోవైపు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకవైపు చందాలు కూడా అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. వాళ్ళని ఓదార్చిన ఎవరితరం కూడా కావటం, అటు వాళ్ళ అమ్మ దాదాపు వృద్ధులు అయినప్పటికీ పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. నా కొడుకు ఒక్కడే వచ్చి ఇక్కడికి దాదాపు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా మరణించడం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడ అంత్యక్రియలు అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చి చూసి వెళ్ళారు. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈరోజు ఎవరైనా ఆయనకి కడసారి నివాళులు అర్పించేందుకు కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులు కొంత సంతాపం తెలియజేసేందుకు కానీ ఎవరైనా వస్తున్నారా అసలు?
రైట్. ప్రస్తుతానికైతే చిన్న చిన్న ఆర్టిస్టులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని సంతాపం అయితే తెలుపుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎంతో అందరితో కలివిడిగా ఉండి ఎంతో మందిని కూడా సొంతం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా అందరికీ దూరం అవడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పెద్ద ఎత్తున వచ్చి ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం అయితే ఉన్నారు. నిన్న 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్టు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళతో మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. విశ్వంకి సంబంధించినటువంటి కూతురు కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. అక్క చాలా రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కొంచెం మెరుగైందని అనుకున్నారు, కానీ ఏం చెప్తారు? ఆర్బీఎం హాస్పిటల్లో కొంచెం పర్లేదు, కొంచెం మంచిగానే ఉన్నాడు. ఇక్కడ పిఆర్కేకి తీసుకొచ్చిన తర్వాత అంటే అక్కడ కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అది చాలా విపరీతంగా వచ్చింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి అది బ్రెయిన్కి ఎక్కింది. ఛాన్స్ లేదని చెప్పేసారు. ఇంకా అంటే నాన్నకి ఇట్లుంది, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలన్నప్పుడు సపోర్ట్ అందిందా ఏంటి? లేదండి, ఏం రాలేదు. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఏం రాలేదు. అసలు ఇప్పటివరకు కాల్స్ కూడా రాలేదు కనీసం ఎట్లున్నాడు ఏందని. ఇప్పుడు చనిపోయారని మొత్తం కూడా తెలిసింది. ఎవరైనా వచ్చారా? ఇంకెవరు రాలేదండి. సో ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. నాన్న పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకుంటారు. అభిమానులకు ఏం చెప్తారు? ఎవరు కూడా లోటు తీర్చలేరు, నాన్న లేని లోటు. ఏం చెప్పలేనండి నేను. సో నాన్న కోరికలు ఏమైనా ఉన్నాయా? మీరు దాన్ని ఏమైనా తీర్చబోతున్నారా ఏంటి?